తిరుపతి దేవస్థానంలో గత ప్రభుత్వ పాలనలో పలు విభాగాల్లో భారీ ఎత్తున అవకతవకలు తీవ్రమైన నిర్లక్ష్యం చోటు చేసుకున్నాయని టీటీడీ కార్యనిర్వహణాధికారి జె శ్యామలరావు సంచలన ఆరోపణలు చేశారు. తిరుమలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లలో జరిగిన అక్రమాలపై, ముఖ్యంగా గోశాల నిర్వహణ, ఐటీ విభాగం కొనుగోలులో జరిగిన అక్రమాలపై పలు కీలక విషయాలను ఆధారాలతో సహా వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు టీటీడీలో వ్యవస్థల ప్రక్షాళనకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. టీటీడీ గోశాల నిర్వహణపై మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఇటీవల చేసిన ఆరోపణలను ఈవో శ్యామలరావు తీవ్రంగా ఖండించారు. ఆ ఆరోపణలు అవాస్తవమని, హిందువుల మనోభావాలను టీటీడీ సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు. గోశాలలో చోటు చేసుకున్న తీవ్ర నిర్లక్ష్యం, అవకతవకలు తమ హయాంలో జరిగినవి కావని, 2021 మార్చి నుంచి 2024 మార్చి మధ్య కాలంలో గత ప్రభుత్వం హయాంలోనే జరిగాయని స్పష్టం చేశారు. ఏమైందో తెలియదు కానీ ఆ షార్ట్ లిస్ట్ చేసిన రెండో అతను కూడా ఇంటర్వ్యూకి రాలేదు. ఫైనల్గా ఒక అతన్ని పిలిచి అతన్నే రికమెండ్ చేసి అధికారుల స్థాయిలో దాన్ని పక్కన పెడితే బోర్డు స్థాయిలో దాన్ని తీసుకెళ్లి అప్రూవ్ చేసి ఇప్పటికి కూడా ఆ నోటిఫికేషన్ క్యాన్సిలేషన్లోనే ఉంది. ఏ పోస్ట్ ద్వారా, ఏ నోటిఫికేషన్ ద్వారా జనరల్ మేనేజర్, చీఫ్ ఇంజనీర్ ర్యాంక్. ఎందుకంటే ఐటీ వ్యవస్థ అనేది చాలా ముఖ్యమైనది టీటీడీకి. ఎందుకంటే అన్ని ఆపరేషన్స్ అన్నీ కూడా బుకింగ్ దగ్గర నుంచి అకామిడేషన్, టికెట్, సేవలు అన్నీ కూడా టీటీడీలో ఐటీ వ్యవస్థ ద్వారానే జరుగుతాయి. అదొకటే కాదు, ఐటీ వ్యవస్థ ద్వారా, ఈఆర్పి సిస్టమ్ ద్వారా అన్ని ఆపరేషన్స్ ఇంటర్నల్, మీరు చేసేది పిలిగ్రిమ్స్ గురించి చెప్తున్నా, భక్తుల గురించే కాదు, ఇంటర్నల్గా చేసేవి కూడా అవన్నీ కూడా ఐటీ వ్యవస్థ ద్వారా ఉంటాయి. ఇది ఎంతో కీలకమైంది. అలాంటిది ఒక క్వాలిఫికేషన్ లేని అతన్ని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అతన్ని తీసేయడానికి అన్ని రకాల చర్యలు కూడా జరుగుతున్నాయి, డిసిప్లినరీ యాక్షన్లు జరుగుతున్నాయి. దీనివల్ల ఏమైందంటే వచ్చి చూస్తే బ్రోకర్లు ఏ విధంగా ఉన్నారంటే, ఒక బ్రోకరు 50 సార్లు ఒక సేవ బుక్ చేసుకున్నాడు లైఫ్ లాంగ్. ఒక సేవ దొరకడం అంటే చాలా లక్ కింద, అదృష్టం కింద భావిస్తాం. స్వామివారి సేవ ఒక్కసారి జీవితంలో ఒకసారి దొరకాలంటే ఎంతో కష్టపడాలి. అలాంటిది ఒక బ్రోకరు 50 సార్లు బుక్ చేసుకున్నాడంటే దాంట్లో ఐటీ శాఖలో, ఐటీ విభాగంలో ఎన్ని ఇది ఉన్నాయో చెప్పొచ్చు. ఇది ఒకటే ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. అలాగే వసతికి సంబంధించిన 200 సార్లు బుక్ చేసుకున్నవాళ్ళు, ఎస్ఈడి టికెట్లు 500 సార్లు బుక్ చేసుకున్నవాళ్ళు, అలాగే వివిధ రకాలుగా ఐటీ శాఖని ఒక విధంగా చెప్పాలంటే ఐటీ మన సిస్టమ్ అంతా కూడా బ్రోకర్ల హెవెన్. వచ్చిన తర్వాత ప్రక్షాళన చేసి 30,000 మంది బ్రోకర్లని బ్లాక్ చేయడం జరిగింది. చాలా మంది మీద, అందరు 30,000 మంది మీద మనం యాక్షన్ తీసుకోలేము కాబట్టి చాలా మంది మీద విజిలెన్స్ విభాగం నుంచి, పోలీస్ విభాగం నుంచి వారు క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఇది ఎందుకు జరిగింది? ఒక ముఖ్యమైన ఒక పోస్ట్ కోసం ఇలాగా ఒక టీటీడీకి చాలా పెద్ద నష్టం. అది నిజంగా ఎలా చేశారు, ఎంత దారుణం అది.